अज्ञानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ओम क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। ओम क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। ओम क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। పరమభక్తాగ్ర గణ్యుడైనటువంటి కుచేలుడు పరమాత్ముని పానుపు మీద విశ్రాంతి తీసుకోగలిగాడు. అప్పుడు ఆ పానుపు మీద అంతకు పూర్వం పరమాత్మునితో కూర్చుని ఉన్న జీవులకు ప్రతీకగా వచ్చిన రుక్మిణీదేవికి ఆ ఎడబాటు సహ్యంపరానిది అయ్యిందిట. కృష్ణుడికి క్షణం కూడా దూరంగా ఉండలేదు రుక్మిణి. లక్ష్మీ నిత్యానపాయిని, ఇది వ్యాసుడు చెప్పిన శ్లోకంలోని ఒక పాదం. అపాయిని అంటే దూరముగా ఉండున్నది, దానికి వ్యతిరేకం అనపాయిని, దూరముగా ఉండనిది, విడిచి ఉండలేనిది. నిత్య అనపాయిని, ఎప్పుడూ విడిచి ఉండదు, ఎప్పుడూ ఆయనలో ఒక భాగంగా ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవి ఇప్పుడు ఈ కుచేలుడు వచ్చి కూర్చోవటం వల్ల, ఆ పరుపు ఆయనకి ఇచ్చేయటం వల్ల ఆయనకి దూరం అయిపోయింది. ఇది బాధేగా. ఈ బాధ అన్నమాట కుసుమ శయనీయమైనటువంటి తల్పం మీద నీతో పరుండవలసిన దానిని నీకు దూరం అయ్యాను అని బాధపడుతోంది. ఎవరు? రాధ. ఆ రాధకి ఓ చెలికెత్తి చెబుతుందన్నమాట. రాధ, నువ్వు ఎంత బాధపడుతున్నావు అని ఆవిడతో అంటోంది. దాన్ని జయదేవుడు అనుభవించాడు. అందుకని కృష్ణాని కృష్ణుడికి సంబోధన చేశాడు. కృష్ణ, రాధ నీకు దూరం అయితే చాలా బాధపడుతోంది. ఆ రాధ పంచప్రకృతులలో ఒకటి. ఆవిడ శరీరం నుంచే అష్టవిధ లక్ష్మీదేవతలు వచ్చారు, అష్టమహిషులు వచ్చారు, 16,000 మంది క్షత్రియ కన్యకులు వచ్చారు. వారంతా నీకు దూరం అయ్యారు. నీకు దూరం అయితే తట్టుకోలేరు. ఇది అందరికీ ఉన్న బాధే, జీవులందరికీ ఉన్న బాధే. భగవంతుడి దగ్గర ఉన్నంత వరకు బ్రహ్మానందం కలుగుతుంది, ఆయనకు దూరం అయిపోతే ఎప్పుడూ బాధ కలుగుతూనే ఉంటుంది మనకి. ఒకప్పుడు నేను పద్యం రాశాను, మనందరం పరమాత్మలో ఒక భాగం. ఒకప్పుడు ఒకనాడీవును నేను నొక్కటి కదా ఓంకారమందు ఏదో భావుకతన్ జీవుని నన్ను చేసి. ఒకప్పుడు ఓంకారంలో మనందరం ఒకటే. ఈ ఓంకారంలో ఉన్న పరమాత్ముడు ఓ రూపం ధరించాడు. ఆ రూపం ధరించడం ఒక భావుకత. ఆయనకు కూడా కవులకు వచ్చిన ఒక ఆలోచన ఏదో వచ్చింది. వచ్చి తాను రూపం ధరించాడు. తాను ఒక్కడే ఉంటే ఉపయోగం లేదు కదా. పరమాత్మనికి జీవుడు ఒకడు ఉండాలి పక్కన. ప్రతివాడికి అసిస్టెంట్ ఉండాలండి, లేకపోతే కష్టం. తాను ఒక్కడు బ్రతకలేట్టి ఈ జీవుడు సంఘజీవి. అందుకని జీవులను సృష్టించాలనుకున్నాడు. ఓంకార స్వరూపుడైన పరమాత్ముడు రూపం ధరించగానే ఆయనలో నుంచి కొంతమంది జీవుల్ని బయటికి గెంటాడు. తన కాంతి కిరణములను రూపములిచ్చి బయటికి పంపాడు. ఆ రూపములు 84 లక్షల జీవరాశులు అయ్యాయి. ఆ
ఆ జీవరాశులు వడి 4 విధాలైన ప్రాణులయ్యాయి. ఆ 4 విధాల ప్రాణులే అండజములు, స్వేదజములు, ఉద్భిజ్యములు, జరాయుజములు అని పిలువబడ్డాయి. అండజములు అంటే గ్రొడ్ల నుండి పుట్టేటటువంటివి. కోడి, మొసలి, బల్లి ఇటువంటివి ముందు గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు క్రమక్రమంగా పొదగబడతాయి. పొదగబడిన గుడ్ల నుంచి జీవులు బయటకు వస్తాయి. ఇలా ముందు గుడ్డుగా పుట్టి తర్వాత బిడ్డ బయటకు వస్తుంది కనుక వీటిని అండజములు అన్నారు. ఇక రెండవ రకమైనటువంటివి స్వేదజములు, చెమట నుంచి పుడతాయి. 2 రోజులు స్నానం చేయకుండా ఉంటే మీ శరీరం మీద సెగ్గడ్డలు, కురుపులు తయారవుతాయి. అందులోంచి బ్యాక్టీరియా బయటకు వచ్చి చిన్న చిన్న పురుగులు వస్తాయి. ఏడాదికోసారి తలంటుకుంటారు కదా కొంతమంది పాపం. అటువంటి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే తలలో చెమట పట్టి పేలు అనే ఒక పదార్థాలు పుడతాయి. మంచం మీద వీళ్ళు పడుకుంటే మంచం క్లీన్ చేయకపోతే దాంట్లో నల్లులు పుడతాయి. ఇలా చెమట నుంచి పుట్టేటటువంటి జీవుల్ని స్వేదజములు అన్నారు. ఈ పేలు, నల్లులు, ఈ కురుపుల్లో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు ఇవన్నీ స్వేదజములు. మూడవ రకమైనటువంటి ప్రాణులు ఉద్భిజ్యములు. ముందు విత్తనం పుట్టి ఆ విత్తనం భూమిలో పడి నీళ్లు పడినప్పుడు ఆ విత్తనం భూమిలో నాని అందులోంచి మొక్క బయటకు వస్తుంది. విత్తనముగా పుట్టి భూమిని చీల్చుకొని బయటకు వచ్చి పెరిగేటటువంటి ఈ ప్రాణులను, ఈ మొక్కలు మొదలైనటువంటి వాటిని, లతలను ఉద్భిజ్యములు అంటారు. ఇక 4వ రకములైనటువంటి ప్రాణులు మానవులం, గేదెలు, ఆవులు. ఇవి జరాయుజములు అని పిలువబడతాయి. తల్లి కడుపులో గర్భకోశంలో మావి అని ఉంటుంది. ఈ మావితో పాటు పుడతాడు. అందుకే మనిషి పుట్టినప్పుడు వాడితో పాటు మావి కూడా వస్తుంది. పశువులు పుట్టినప్పుడు ఆ మావి బయటకు వస్తుంది. మావితో కలిసి పుట్టేటటువంటి వాళ్ళు జరాయుజములు అని పిలువబడతారు. ఈ విధంగా 4 రకాల జీవులు. ఇవి మొత్తం 84 లక్షల ప్రాణులు అన్నమాట. 84 లక్షల జీవరాశులు అన్నారు. 4 కేటగిరీల్లోనూ కలిపి ఇన్ని రకాల ప్రాణులు ఉన్నాయి. తేళ్ళు, జర్రులు, మండ్రగప్పలు, పీతలు, మనుషులు, కుక్కలు, కోళ్ళు, వీడి మొహం అవి ఇవి అన్నీ కలిపితే 84 లక్షలు ఉన్నాయండి బాబు. అవన్నీ కనిపెట్టడం చాలా కష్టం. కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. అసలు భూమిని తవ్వుతూ ఉంటే ఎన్ని కనపడతాయి. ఇంతింటి పురుగులు విచిత్రంగా ఉంటాయి, వానపాములు ఉంటాయి, విచిత్ర ప్రాణులు ఎన్నెన్ని ఉంటాయో తెలియదు. అసలు అన్ని రకాల ప్రాణులు ఉన్నట్టు మానవుడికి తెలియదు. ఇన్ని రకాల ప్రాణుల్ని తన శరీరములో నుంచి కిరణముల రూపంలో బయటికి పంపాడు పరమాత్మ. తానేమో ఓంకారం నుంచి ఒక దివ్య రూపం ధరించాడు, తనకి పరమాత్మ అని పేరెట్టుకున్నాడు. అందులోంచి ఇన్ని ఆత్మలను బయటికి పంపాడు. ఈ ఆత్మలు అభివృద్ధి అయ్యి కోట్లు 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 పెరిగిపోయాయి. అందుకే ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు. ఈ 84 లక్షల కేటగిరీస్లో మానవుడు కూడా ఒక కేటగిరీ కదా. ఈ మానవులే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. భారతదేశంలో అందులో ప్రత్యేకంగా ఓ దరిద్రపు జాతి ఉంది. వాళ్ళు పందుల్ని కన్నట్టు కనేయటమే. సంతానాన్ని పెంచుకుపోతున్నారు వాళ్ళు. ప్రపంచమంతా ఆక్రమించేస్తున్నారు. కాబట్టి ఎందుకు చెప్తానంటే కోట్లు పెరిగిపోయాయి. ఈ పెరిగిపోయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. నీకేమో భావుకత కలిగింది, మమ్మల్ని నీలో నుంచి వేరు చేసావు, నన్ను జీవుణ్ణి చేసావు, నువ్వు పరమాత్ముడు అయ్యావు. నీకు దూరమయ్యి ఎన్నో జన్మల నుంచి నీ కోసం తపించిపోతున్నాను. ఇద్దరం కలిసి హాయిగా వైకుంఠంలో ఒకే మంచం మీద కూర్చునేవాళ్ళం. మంచం మేంచి నన్ను బయటికి గెంటావు, నన్నేమో 102లో బారేసావు దిక్కుమాల మంచం మీదకి. ఓ పూట క్లీనింగ్కి వస్తే ఓ పూట క్లీనింగ్కి రాడు వాడు. అటువంటి మంచం మీదకు తోసి నువ్వు మాత్రం దర్జాగా అక్కడ కూర్చుంటున్నావు. ఇక్కడ నుంచి నీకు నాకు ఎంత దుఃఖం వస్తున్నది. ఎన్నో జన్మల దుఃఖాలకి, ఆర్తికి లోనైపోయాను. ఇకనైనా ఈ ఆర్తి తొలగించి నీలో కలుపుకోవయ్యా అని నీలకంఠేశ్వర శతకంలో ఎప్పుడో చిన్నప్పుడు 87వ సంవత్సరంలో రాసిన పద్యం ఇది. 87లో రాసిన పద్యం ఇది. అదే ఇప్పుడు ఈ రాధాదేవికి కృష్ణుడికి మధ్యలో ఉన్నటువంటి బంధం. రాధ అంత జగన్మాత అయినా ప్రకృతి స్వరూపిడి కనుక మన జీవులకి ప్రతీకగా వచ్చింది. ఆయనేమో కృష్ణుడు పరమాత్ముడు. ఆ పరమాత్ముడికి దూరంగా ఆయన మంచం మీద నుంచి కుచేలుడు వచ్చి గంటేశాడు. ఇప్పుడు కుచేలుడు కావాలని గంటలేదుగా. కుచేలుడు అనే భక్తుడి మీద ప్రేమతో తన మంచం ఆయనకిచ్చి తన భార్యని బయటికి పంపించి చాప మీద పడుకోబెట్టి ఈయన కింద పడుకున్నట్టుండయి. కృష్ణుడు ఆ రాత్రి కనీసం చాప మీద కూడా పడుకోలే. కనీసం మీరు కూర్చునేటప్పుడు తివాచి అయినా ఉంది. 5 లక్షల మంది ఎక్కి తొక్కిన తివాచి మీద హాయిగా కూర్చోగలుగుతున్నారు మీరు. అక్కడ అది లేదు. కటిక నేల మీద పడుకున్నట్టు భక్తుడి మీద ప్రేమతో ఆయన. ఎంత కరుణండి ఆయనకి.
ఆయన కరుణాస్వరూపుడు ఆయన కిందైనా పడుకుంటాడు. భక్తుడికి హాయిగా కృష్ణుడి యొక్క పానుపు దొరికింది కనుక దర్జాగా పడుకున్నాడు. ఎటొచ్చి మన జీవులకి ప్రతీకగా వచ్చిన రుక్మిణి ఉందే, ఆవిడకే బెంగ అనిపించిందట. కృష్ణుడికి దూరం అయిపోయాను, ఆ మంచం మీద ఆయన పక్కన కూర్చునేదాన్ని, ఇక నాకు నిద్ర పట్టలేదని బాధపడిందిట. అది బాధ అంటే. తవ విరహే, నీ విరహము చేత, నీ విరహము వలన రాధాదేవి ఎంత బాధపడుతుంది. దీనురాలైపోయింది, రాధ దీనురాలైపోయిందిట నీ విరహమునందు. అంటే నీ విరహం వల్ల నీవు కనబడకపోతే రాధ నీకు దూరమైతే అంత దుఃఖం పొందుతుంది. ఆ రాధ అనే శబ్దమునికే సకల ప్రాణులకి ప్రతీక అని అర్థం అన్నమాట. ప్రాణులు ఎప్పుడు పరమాత్మని ఆరాధిస్తారు. ఆరాధించే వారికి ఆయన కనపడకపోతే దుఃఖం కలుగుతుంది. ఆ వ్యధ ఎంత అద్భుతమైన కథ అండి అది. ఇంత కథను దృష్టిలో పెట్టు రాశాడనేది తెలియాలంటే అణువణువు పరిశీలించాలి, అందులో అక్షరం అన్నమాట. ఆ రాత్రి ఈయన హాయిగానే నిద్రపోయాడు. ఈ జీవుడికి తపస్సు ఫలించింది. ఆయనతో 64 రోజులు కలిసి చదువుకోవడమే తపస్సు, ఆయనతో కూడా అడవికి వెళ్ళడమే తపస్సు, ఆయనని చూడడమే తపస్సు. చాలామంది మేము 2 నెలలు సెలవు పెట్టి జపం చేద్దాం అనుకుంటున్నాం, 3 నెలలు సెలవు పెట్టి అడవికి వెళ్ళి తపస్సు చేద్దాం అనుకుంటున్నారే, అవన్నీ భ్రమ, ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు ఈ పూరి జగన్నాథం వచ్చారు, ఆయనకి సంబంధించిన లీలలు వింటున్నారు. వెళ్ళమనగానే 3ంటికి బయలుదేరి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. కాదు ఈ పూట కళ్యాణం చూడండి అంటే చూస్తున్నారు. రేపంతా ఆటోల్లో ఎక్కి మొత్తం ఊరంతా చూసి రండి అంటే చూస్తున్నారు. వద్దండి ఈ పూటకి పడుకోండి అంటే అది మాత్రం వినడం లేదు కొందరు. సరే అది పక్కన పెడితే మొత్తం మీద ఎక్కువ భాగం వింటున్నారు కదా, అలా వింటూ చెప్పిన పని చేస్తున్నారు కదా. ఇదే తపస్సుట. భగవంతుని సన్నిధానంలో భగవంతుని లీలలు పెద్దలైన గురువులు చెబుతూ ఉంటే విని వారు చెప్పినట్టుగా యజ్ఞాదులు చేస్తూ దర్శనం చేసుకోవడం కంటే గొప్ప తపస్సు మరొకటి లేదన్నాడంటే. కలియుగంలో మానవులకి ఇది గొప్ప తపస్సు అన్నారు. తపస్సు జపము అంతా ఇదే. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నా పరో నృణాం. కృతయుగము వంటి యుగములలో మానవులు తరించటానికి 1000 సంవత్సరములు జపము చెయ్యవలసి వచ్చేది, తపస్సు చెయ్యవలసి వచ్చేది, దానములు చెయ్యవలసి వచ్చేది, ఎన్నెన్నో కష్టాలు పడవలసి వచ్చేది. ఇన్ని కష్టములు పడినా వారికి ముక్తి వస్తుందో లేదో తెలిసేది కాదు. కానీ కలియుగంలో ఒకే ఒక్క ధర్మం ఉన్నది. పురాణము వినడము కంటే నరులకు మరొక ధర్మము లేదు. అదే గొప్ప తపస్సు. ఆ తపస్సుని ఇప్పుడు మీరు చేస్తున్నారు మీ అదృష్టవశాత్తు. ఆ మహానుభావుడికి తపస్సు పండింది అంటే ఎందుకు చెప్తున్నానంటే, అడవికి వెళ్ళి తపస్సు చేయలేదు కుచేలుడు, లేదా ఆయన పెద్ద గొప్ప దాన ధర్మాలు చేయలేదు, ఏమీ చేయలేదు. ఏం చేశాడు? కృష్ణుడితో కలిసి తిరిగాడు, కృష్ణుడితో అడవికి వెళ్ళాడు. ఒక్క అటుకులు తినడం దగ్గర మాత్రమే కృష్ణుడు కొంచెం వంచాడు తప్ప ఇంకెక్కడా కృష్ణ కృష్ణ అంటూ కృష్ణుడితోటి తిరిగాడు ఆయన. ఇదే తపస్సు. కాబట్టి మీరు వీలున్నప్పుడల్లా నామస్మరణం చేయటం, కథ వినడం, దర్శనమునకు వెళ్ళడం, ఇవే మహాతపస్సులంటే. ఈ తపస్సులు ఈ జన్మలోనే మనకి ముక్తి వచ్చేలా చేస్తాయి. 1000 వేదములు చదివినా ముక్తి వస్తుందో లేదో తెలియదట. అనేక యజ్ఞములు చేసినా ముక్తి వస్తుందో లేదో తెలియదు. దానములు చేసినా ముక్తి వస్తుందో లేదో తెలియదు. కానీ భక్తితో ఇలా సప్తాహ దీక్షో నవాహ దీక్షో పూని భగవత్కథలు వింటే ముక్తి వస్తుంది. తపోభిరుగ్రైర్ వ్రతదేవ యాజనై. ఎన్నో ఉగ్ర తపస్సులు చేసిన, యజ్ఞములు చేసిన, మఖములు చేసిన, దానములు చేసిన రాని ముక్తి సప్తాహయజ్ఞేన పునంతితే కలౌ. సప్తాహయజ్ఞంతో కలియుగంలో మానవులకు వచ్చి వాళ్ళు పవిత్రులైపోతారు, తరిస్తారు అని స్కాంద పురాణంలో భాగవత మహిమలో ఉంది. తథా న గంగా న గయా న కాశీ న నైమిషన్నో మథురా న పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి దేవీ మఖయేష విప్రా అని దేవీ భాగవతం చెబుతోంది. దేవీ భాగవతం ఏముంటుందో తెలుసా? 9 రోజులు దేవీ భాగవత కథని శ్రద్ధగా వింటే నువ్వు కాశీ గంగా గయా ప్రయాగాదుల్లో చేసినటువంటి తీర్థయాత్ర ఫలాలు, ఈ పుణ్యాలు, ఇవన్నిటికంటే 9 రోజులు అమ్మవారి చరిత్ర వినడం వల్ల వచ్చే ఫలితం ఎక్కువ. దానివల్ల వెంటనే నువ్వు తరిస్తావన్నది. అంటే 9 రోజులు దేవీ భాగవతం వినడం వల్ల
7 రోజులు భాగవతం వినడం వల్ల అనేక తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది, అనేక యజ్ఞములు చేయడం వల్ల వచ్చే ఫలితం వస్తున్నది, అనేక దాన ధర్మములు చేయడం వల్ల వచ్చే ఫలితం వస్తున్నది, అనేక పుణ్య కార్యక్రమములు చేయటం వల్ల వచ్చే ఫలితం కేవలం ఈ దీక్షల వల్ల వస్తుంది. అందుకని ఇలాంటి క్షేత్రాలకు వచ్చి ఈ దీక్షలు వహించాలి. మళ్ళీ దీక్ష వహించినప్పుడు చెయ్యరాని పనులు కొన్ని చేయకూడదు. దీక్షాకాలంలో క్షవరం పనికిరాదు, అనేది గుండు చేయించుకోకూడదు. ఈ 7 రోజుల మధ్యలో ఒక్కసారి గుండు చేయించచ్చా అంటే మొత్తం ఫలితం అంతా 0, పూర్తి గుండు అయిపోతుంది. మళ్ళీ అరగుండు కూడా కాదు, సగం గుండు గీసి వెళ్ళిపోతాడు వాడు ఎవడో. ఆ తర్వాత మళ్ళీ అందరిళ్లలోంచి బాబు సగం గుండు అని పిలిచినట్టు పిలవాల్సి వస్తుంది కర్మ. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ కాలంలో ఒక్క క్షవరం మాత్రం పనికిరాదు, గుండు పనికిరాదు. అందుకే దీక్షా కంకణం కట్టాం. దీక్షా కంకణం కట్టుకుంటే జాతా శౌచ మృతా శౌచములు అంటవు. మీ ఇంట్లో పురుడు వచ్చినా అది మీకు అంటదు, ఇంకేదన్నా అశుచి మైలు వచ్చినా ఆ మైలు అంటదట. అందుకని దీక్షా కంకణం ధరించాలి. ఒక్కసారి చేతికి కంకణం ధరించి పురాణం వినడం మొదలు పెడితే జాత శౌచ మృత శౌచ భయం నాస్తి మహీతలే. ఈ భూమండలంలో మీ ఇంటి పేరిటి వాళ్ళకి పురుడొచ్చినా, లేక ఎవరైనా శరీరం విడిచిపెట్టి వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి మైల మీ ఇంటి పేరిటి వాళ్ళకి వచ్చినా నీకు రాదు, ఎందుకంటే నువ్వు కంకణం కట్టుకున్నావు కనుక. కంకణ ధారణ వల్ల జాతా శౌచము లేదు, మృతా శౌచము లేదు. జాతా శౌచము అంటే ఇంట్లో ఎవరైనా పుట్టడం వల్ల వచ్చే అశౌచం, మృతా శౌచం ఎవరైనా మరణించడం వల్ల వచ్చేటటువంటి అశుచి, ఇవి రావు. అందుకని దీక్షా కంకణ ధారణ చేసి వింటే వాడు ఎన్నో రకాలైన యజ్ఞములు చేసిన పుణ్యం పొందుతాడు. నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వమునన్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. నాయన, వేదములు అనంతములు, కొన్ని వేల వేదములు నిరంతరం చదివినా నీకు ముక్తి రాదు. ఎందుకంటే అంత తేలిక కాదు ముక్తి. భాగవతం అనే ఒక్క వేదం శ్రద్ధతో చదివిన విన్న ఈ క్షణంలో ముక్తి వస్తుంది. అందుకని పరాకాష్ఠా భక్తికి చిహ్నం భాగవతం. భాగవతం వల్ల బాగుపడకపోతే సృష్టి తల్లకిందులైనా ఆ వ్యక్తికి బాగుపడడు, వాడిని ఎవ్వరూ బాగు చేయలేరు. అందుకని భాగవతం పారాయణం చేసి వారికి ధారపోసేవారు పూర్వకాలంలో. అటువంటి భాగవత లీల ఈ భక్త జయదేవుని గీత గోవిందం అని పేరు. అందుకనే గోవిందం అని పేరెట్టాడు ఆయన. గోవింద సంబంధమైనది అన్నాడు ఆయన. అందులో అన్ని కృష్ణలీలలే, రాధామాధవుల లీలలు, గోపికలతో విహారం, జీవాత్మ పరమాత్మల సంబంధం, యోగ విశేషములు, పైకేమో కొన్ని శృంగార క్రీడలు. ఏదో రాధామాధవులు కౌగిలించుకున్నట్టు కనపడుతుంది. ఆ కౌగిలింత మనం అనుకున్న కామ సంబంధమైనటువంటి కౌగిలింతలే కావు, అపూర్వమైనటువంటి భావనలు. ఈ భావనలు తెలియాలంటే మనకు కూడా అంత ఊహ రావాలి, అంత జ్ఞానం కావాలి. రాకపోయినా పెద్దలు చెబుతూ ఉంటే వింటే అవే వచ్చేస్తాయి, వాటి భావనలు అవి అనమాట. ఈ మానవుడి మనస్సు కోతి లాంటిది. ఎన్ని చెప్పినా చావడానికి సిద్ధంగా ఉన్నా మళ్ళీ దృష్టి ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉంటుంది, దిక్కుమాల దృష్టి. కామోత్కంఠతని విడిచిపెట్టడం అంత తేలిక కాదు. అది విడిచిపెట్టి తరించడం కోసమే గీత గోవిందం చదవాలన్నాడు ఆయన. అందుకే ఆయన ప్రారంభంలో రాస్తూనే యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళాసు కుతూహలం మధుర కోమల కాంత పదావళీ శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ. నీకు హరిస్మరణ చెయ్యాలి అని మనస్సులో కోరిక ఉంటే, నీ మనస్సు సరసమై ఉండాలి. అంటే భగవంతుడి మీద ఆనందాన్ని పొందాలి. నేను భగవత్ కథలు వినాలి, హరి యొక్క స్మరణ చెయ్యాలి అని నీ మనస్సులో కోరిక పుడితే, ఆయనకి సంబంధించిన విలాస కళాసు కుతూహలం, విలాస కళ సుకుతూహలం, సమాసం చేస్తే సుకుతూహలం, కళాసు అని సప్తమి విభక్తి చేసుకోవచ్చు అనమాట. ఆయనకి సంబంధించిన విలాస కళల మీద కుతూహలం కలిగితే, కృష్ణుడి యొక్క లీలలు ఎంత బాగుంటాయండి. కృష్ణ విలాసం అది. నిజానికి భగవంతుడికి మాత్రమే విలాసం ఉంటుంది, భగవంతుడి నుంచి పుట్టిన నరుడికి విలాసం ఉండదు. అందుకని హర విలాసం అంటే బాగుంటుంది కానీ విజయ విలాసం అంటే అంత బాగుంటుంది అన్నారు పెద్దలు. విజయుడు
అర్జునుడు కృష్ణుడిలో ఒక భాగమే కానీ డైరెక్ట్ కృష్ణుడు కాదు కదా. అందుకని పెద్దలు అలాంటి వ్యాఖ్యలు చేశారు. హరి యొక్క విలాసములు ఉన్నాయే, కృష్ణుడు పుట్టడం, పోతనని చంపడం, గోవర్ధన పర్వతం ఎత్తడం, ఇవన్నీ ఆయన విలాసాలు. ఈ విలాసములనే కళలయందు నీకు కుతూహలం కలిగితే, అంటే కృష్ణుడి యొక్క లీలలు వినాలి అనే ఆనందం కలిగితే, దాని మీద నీ మనస్సు లగ్నమైతే, జయదేవ సరస్వతీం శృణు, జయదేవుడు రాసిన ఈ పాటలు విను, జయదేవుడు రాసినటువంటి గీతములు శ్రద్ధతో విను. ఎప్పుడు వినాలి? మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు విష్ణు స్మరణ చేయాలనే కోరిక ఉంటే, ఆయన లీలల మీద ఆసక్తి ఉంటే, ఈ జయదేవుడు రాసినటువంటి గీత గోవిందాన్ని విను. ఆ గీత గోవిందం ఎటువంటిది? మధుర కోమల కాంత పదావళీం సరస్వతీం అన్నాడు ఆయన. ఆయన పదాలు మధురంగా ఉంటాయి. జయదేవుడి పాటల్లో క్లిష్టత తక్కువగా ఉంటుంది. దబదబదబలాడిపోయే పదాలు ఉండవు. కొన్ని పదాలు ఎవరికి అర్థం కావు. ఓ పాండిత్యం వస్తుంది మనకి, అది వేరే విషయం. కానీ అందులో కాఠిన్యత ఉంటుంది, కాఠిన్యం ఉంటుంది, కఠినత ఉంటుంది, మాధుర్యం ఉండదు. ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరి భవన దవని పటదంబుది సంపద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యతి భమత శృతికిన్ అంటే నీకేమర్థమైంది? అందులో ఏదో దబదబదప్ప పాండిత్యం వస్తుంది, అది వేరే విషయం. కానీ అవతల వాడికి మాధుర్యం కనపడదు అందులో. కానీ ఈయన పదాల్లో అటువంటి కాఠిన్యం తక్కువ, మాధుర్యం ఉంటుంది. అందుకే మధుర కోమల, కఠినత లేనటువంటి, మాధుర్యము కలిగి కాఠిన్యము లేనటువంటి, కాంత మనోహరమైన ఆయన పదాలు వింటే మనస్సు ఆనందంతో నిండిపోతుంది. మనస్సుని హరించే పదాలు కనుక మనోహరమైన పదాలు అన్నారు. దానికే మరో పేరు కాంత అన్నమాట. అటువంటి పదావళీం, పదముల యొక్క సమూహమైన జయదేవ సరస్వతీం, జయదేవుని యొక్క ఈ గీతములను, ఆయన రాసిన పాటలను శృణు విను. ఎప్పుడు? సదా, ఎప్పుడు విను అన్నాడు. ఇవాళ విని రేపు మర్చిపోవడం కాదు. ఈ కాసేపు వినేసి బాగానే ఉందండి, ఏం చెప్పారు అదే ఆలోచిస్తున్నామండి అని ఇంటికి వెళ్ళిపోతే ఉపయోగం లేదట. ఇది మళ్ళీ 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 రికార్డ్ అవుతుంది కనుక వినాలట, ఎల్లవేళలా వినాలట. ఎంత అద్భుతమైన భావం రాశాడు ఆయన. అంటే ఆయనకి తెలుసు, నేను రాసిన పాటలు భగవంతుణ్ణి మీకు దగ్గరికి చేరుస్తాయి. కొంత భావం అర్థమైనా అర్థమైపోయినా ఎవడో పద్మాకర్ లాంటి వాడు తయారవుతాడు, చెబుతాడు, అప్పుడైనా అర్థం తెలుస్తుంది. పాట వింటేనే ఆనందం కలుగుతుంది కదా. జయదేవుని గీతాల్లోని గొప్పతనం ఏంటంటే, అది పాడేవాడి గాత్రమును బట్టి వినగానే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంతకీ ఏం విన్నావురా? విన్నానండి, బాగుందండి. ఏమిటి అర్థం? అబ్బే అది మళ్ళీ మామూలే. అయినప్పటికీ అది వింటే మనస్సుకి ఆనందం కలుగుతుందట. ఆయనే చెప్పుకున్నాడు, నా పాటలో ఉన్న కొన్ని పదముల అర్థం మీకు తెలిసినా తెలియకపోయినా నేను పాడినప్పుడు వింటే మాత్రం మీకు అది ఎక్కడికో తీసుకుపోయి ఆనందం కలిగిస్తున్నాడు ఆయన. అందువల్లే జయదేవుని అష్టపదులు పాడుకుంటున్నప్పుడు ఆనందంగా వింటాం. విన్న తర్వాత ఎవరైనా అర్థం చెబితే ఓహో ఇంత అర్థం ఉందా అని ఆనందం కలుగుతుంది. ఒకవేళ అర్థం తెలియకపోయినా కనీసం పాట పాటే కదా. మంజు తర కుంజతల కేళి సదనే, మంజు తర కుంజతల కేళి సదనే, ఇహ విలసరతిరభస హసిత వదనే, ఇహ విలస రతిరభస హసిత వదనే, నవభవద శోకదళ శయన సారే, ఏ నవభవద శోకదళ శయన సారే, ఇహ విలస కుచ కలశ తరళహారే, ఇహ విలస కుచ కలశ తరళహారే, ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే, మాధవ సమీపమిహ కురుమురారే, మాధవ సమీపమిహ కురుమురారే, మంగళ శతాని
ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే మధురతర పిక నికర నినద ముఖరే మధురతర పిక నికర నినద ముఖరే ఇహ విలస దశన రుచి రుచిర శిఖరే ఇహ విలస దశన రుచి రుచిర శిఖరే విహిత పద్మావతి సుఖ సమాజే విహిత పద్మావతి సుఖ సమాజే భణతి జయదేవ కవిరాజరాజే భణతి జయదేవ కవిరాజరాజే ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే ప్రవిశ రాధే. భక్తజయదేవుడి యొక్క మనస్సులో రాధామాధవులు బృందావనంలో తిరుగుతున్న లీలలన్నీ ఇందులో కనపడ్డాయి. ఈ భావం అంతా క్రమక్రమంగా మళ్ళీ మీకు చెబుతాను. ఇప్పుడు ఈ జీవులకి ప్రతీక అయిన రుక్మిణి దూరంగా ఉండి ఎంత బాధపడుతూ ఉండగా ఆ రాత్రి మాత్రం పరమభక్తుడు తపోనిష్టాగరిష్ఠుడు కృష్ణుడి అనుగ్రహం పొందిన కుచేరుడు మాత్రం మంచం మీద హాయిగా నిద్రపోయాడు. తెల్లవారింది, హాయిగా స్నానం చేశాడు. ఆయన కృష్ణుడు వచ్చి ఒళ్ళంతా గంధం పూశాడు, మంచి బట్టలు ఇచ్చాడు, పూజించాడు, భోజనం పెట్టాడు. కృష్ణ ఇక వెళ్ళిరానా అంటే వెళ్ళిరావోయ్ అన్నట్ట. కష్టపడి వచ్చావు, రిజర్వేషన్ చేయించుకున్నావు, నీ టిక్కెట్ డబ్బులైనా ఇవ్వనా అని అడగలేదు ఆయన. వెళ్ళొస్తానంటే వెళ్ళిరా అన్నట్ట. ఓ నమస్కారం చేసి ఈయన కూడా అడగలేకపోయాడు పాపం. చాలా దూరం నుంచి వచ్చాను, మా ఆవిడ పంపితే వచ్చాను, పేదరికంలో ఉన్నాను, డబ్బులు లేక వచ్చాను, డబ్బేమని అడగలేక మళ్ళీ వెళ్ళొస్తానన్నట్ట. వెళ్ళిరా అన్నాడు ఆయన. పోనీ వెళ్ళొస్తానన్నప్పుడు 2-3 సార్లు అయినా ఈయన మనస్సు గ్రహించట్లేదట. ఆయన వెళ్ళిరా అంటున్నట్ట. ఈయన బయటకు వచ్చాడు, ఓ దండం పెట్టి మళ్ళీ ఇలా వెనక్కి చూస్తూ పిలుస్తాడేమో, ఏమైనా ఇస్తాడేమో అని ఆశ. ఎప్పుడో లెక్కలన్నీ చూశాక ఆఖరిని ఇస్తాము అంటారుగా కొందరు. ఈలోపు వీడికి మనసు దిగుతూ ఉంటుందన్నమాట. వీడికి రావాల్సిన డబ్బులు ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తేనే ఆనందం. అందులో ఎప్పుడు వాగ్దానం చేసిన వెంటనే చేసేయాలట. ఆ సమయంలో 10 రూపాయలు ఇచ్చిన ఆనందమే, కానీ ఆ తర్వాత ఎప్పుడో ఏడాది తర్వాత 1000 రూపాయలు ఇచ్చినా అంత ఆనందం ఉండదన్నారు. నేనలేదు, పురాణాల్లో చెప్తారు. మీరు ఎక్కడైనా అంతే. మీరు చూడండి, మా అర్చక స్వామి వారు కొంతమంది అప్పుడప్పుడు బంగారం దానం చేస్తామంటారు. 10 ఏళ్ల క్రితం ఇచ్చారు వాగ్దానం, 10 ఏళ్ళైనా రాలేదు. ఈ కథ నేను ఎప్పుడూ చెబితే పురాణంలో విని ఒక ఆవిడ హ్యూస్టన్ నుంచి వచ్చారు. ఆవిడ ఆన్ ది స్పాట్ ఆయన కోసం ఇంత బంగారం ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన పక్కన ఉన్న ఆయనకు కూడా ఇచ్చారు. చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమంది ఆన్ ది స్పాట్ ఇస్తారు, ఇచ్చినప్పుడు అదొక ఆనందం అంట. వాయిదా పద్ధతి వల్ల పెద్ద ఆనందం ఉండదన్నమాట. కానీ కృష్ణుడు ఏం మాట్లాడ్డు, ఈయన ఇలా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు పాపం. వెడుతున్నప్పుడు తనలో అనుకున్నట్ట, ఏ తపస్సు చేశానో నేను, ఏ పూర్వజన్మ సుకృతమో, కృష్ణుడు పరమసుందరుడు, శరీరం అంతా సుగంధ ద్రవ్యాలు పూసుకున్నవాడు, అసలు ఆయన శరీరమే సహజ గంధంతో ఉంటుంది, అటువంటి వాడు నన్ను కౌగిలించుకున్నాడు, ఇది నా భాగ్యమని ఈయన అనుకున్నాడు. ఈ కృష్ణుడి దగ్గర కొంతమంది చెలికెత్తలు ఉన్నారు. వాళ్ళంతా రుక్మిణీదేవికి సేవలు చేస్తారు, దాసదాసీ జనం వాళ్ళు. అసలు రుక్మిణీదేవికి సేవ చేసే దాసదాసీ జనమే అందంగా రుక్మిణిలో ఉన్నారటండి వాళ్ళు. అమ్మవారికి సేవ చేసేవాళ్ళు అమ్మవారి కంటే అందంగా ఉంటారు. కొన్ని చోట్ల చూసారా, క్లీనింగ్ చేయడానికి వస్తారు, వాళ్ళని చూస్తే వానర్లా కనబడతారు.
కొంతమంది క్లీనింగ్ చేయడానికి వస్తారు, వాడు వానరులు కూడా క్లీనర్లో కనబడతారు, ఎవరి అదృష్టం వాడిదని. కాబట్టి రుక్మిణీదేవి దగ్గర ఉన్నటువంటి ఈ చెలికత్తెలను చూస్తే అసలు రుక్మిణిని చూసినట్టు అనిపించేది, అంత అందంగా అంత ఐశ్వర్యంతో ఉండేవారట వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా, కుచేలుడు రాగానే కృష్ణుడు కౌగిలించుకొని మంచం మీద కూర్చోబెడితే వీడి అదృష్టం మండిపోను, మనకు అదృష్టం పట్టలేదు, ఎన్నాళ్ళు రుక్మిణీదేవికి సేవ చేసాం, ఒక్కనాడు ఆవిడ పరుపు మీద కూర్చోబెట్టలేదు అనుకున్నారట వాళ్ళు. ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణీ దివిజోత్తముండు తొల్బామున, యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథ నిజ తల్పమునల్ వసించియున్నవాడు ఈ మహనీయమూర్తికెనయే ముని పుంగవులెంతవారలును. ఈ కుచేలుడనే బ్రాహ్మడు ఏం తపస్సు చేశాడో తన పూర్వజన్మలో, తొల్బామున, ఈ జన్మలో కాదు బడి, పూర్వజన్మలో మహాతపస్సు చేస్తేనే ఇంత యోగం పడుతుంది. వీడు పూర్వజన్మలో ఎటువంటి తపస్సు చేసి ఉంటాడు. యోగులు నిరంతరం కృష్ణుడి కోసం తపస్సు చేస్తారు, యోగాభ్యాసం చేస్తారు, దానములు చేస్తారు, నామస్మరణం చేస్తారు. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః అంటూ ఆయన మంత్రాన్ని అనుష్ఠానం చేస్తారు. అలా యోగులు నిరంతరం అనుష్ఠానం చేసినా ఈ కృష్ణుడి దర్శనం వారికి అవ్వదు. అటువంటి కృష్ణుడిని కౌగిలించుకున్నాడు ఈయన. ఆయనేమో తన మంచం మీద కూర్చోబెట్టాడు వీడిని. వీడి బట్టల వల్ల ఆ మంచం అంతా పాడైపోయింది. వీడు దాని మీద కూర్చోగానే మొత్తం దుప్పటంతా పాడైపోయింది. అయినా సరే కూర్చోబెట్టుకున్నాడు ఆయన. ఈ మహానుభావుడికి ఏ యోగీశ్వరుడైనా సాటి వస్తాడా అన్నారట వాళ్ళు. ఈ మహనీయమూర్తికి అనయే మునిపొంగవులు ఎంత వారలు, ఎంత గొప్ప గొప్ప మునీశ్వరులైనా ఇతనికి సాటి రాదు. పోనీ అదంతా పక్కన పెడదాం, వీడి అదృష్టం బాగానే ఉంది. కృష్ణుడికి రుక్మిణి అంటే ప్రాణం. ఎవడొచ్చినా రుక్మిణీదేవిని విడిచిపెట్టాడు, కానీ వాళ్ళు రుక్మిణిని కూడా ఇతని కోసం విడిచిపెట్టేశాడే. తన మృదు తల్పమందు వనితామణియైన రమాలలామ పొందును ఎడగా తలంపక ఎదుప్రవరుండెదురేగి మోదముంతనుగక కౌగలించి ఉచిత ప్రకరంబుల చేర్చి ఈతనిన్ వినయమునల్ భజిల్చే ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. కృష్ణుడు రుక్మిణితో పడుకునేది మృదువైన పరుపు, అందమైన మంచం, మృదువైన పరుపు దాని మీద ఉంటుంది. అటువంటి పరుపు మీద రుక్మిణితో కూర్చున్నాడా. ఇంతలో ఈయన రాగానే ఆవిడికి దూరం అయిపోతాను, రుక్మిణీదేవి ఎప్పుడూ నాలో సగం, ఆవిడిని విడిచిపెట్టను అన్నవాడు కూడా ఆవిడికి దూరం అవుతున్నాననే బాధ ఏమాత్రమూ పొందకుండా ఆవిడ పక్కకి పంపి ఈతన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మోదముతో సంతోషంతో కౌగిలించుకున్నాడు. ఆ భాగ్యం రుక్మిణికి తప్ప ఎవరికి దక్కదు. అటువంటి భాగ్యం వీడికి దక్కింది. వినయముతో ఇతన్ని సేవించాడు. ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో, బ్రాహ్మడు ఎంత అదృష్టవంతుడు. ఈ బ్రాహ్మడు వీడికున్న అదృష్టం ఏ మునీశ్వరుడికి వచ్చింది, ఏ లక్ష్మికి వచ్చింది, అక్కడికి రాధకు కూడా దక్కలేదు కదా అనుకున్నారు వాళ్ళు. ఆ భాగ్యం ఒక్క కుచేలుడికి దక్కింది. మరి ఇప్పుడు అదే అనుకుంటున్నాడు ఈయన వెడుతూ వెడుతూ దారిలో. తన భార్యని కూడా కాదని నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఈ కృష్ణుడు. ఆయనకి ఎంత ప్రేమ. నేనేం చేశాను, తపస్సు ఏం చేశాను, నేనేమన్నా గొప్ప దానం చేశానా, చదువుకున్నానా, ఏమీ చేయలేదు, అయినా నా మీద ఆయన ప్రేమ చూపించాడు. ఇదే పరమాత్మని ప్రేమ. బహుశా ఎప్పుడో నా పూర్వజన్మలో ఆ వైకుంఠంలో కొంతకాలం ఉన్నానేమో, ఇది నా భాగ్యం అనుకున్నాడు. ఇంతలా నన్ను ప్రేమించి కౌగిలించుకుని మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు, కానీ వెళ్ళొస్తానంటే వెళ్ళిరా అన్నాడు, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదేమిటి అని మళ్ళీ అనుకున్నాడు. ఒక్క రూపాయి ఒకటి సంపద ఒకటి గంటేశాడు కదా, ఎందుకు పంపేసి ఉంటాడు. బహుశా డబ్బులు ఎక్కువైపోతే, ధనం నా దగ్గరకు వస్తే అహంకరించి ఆయన పూజ మర్చిపోతానేమో, సేవ మర్చిపోతానేమో, వ్యసనముల పాలైపోతానేమో, అహంకారం పొందుతాను అనుకున్నాడేమో, అందుకే డబ్బు ఇవ్వలేదేమో. లేకపోతే ఎవరికైనా సంపదలు ఇచ్చే పరమాత్ముడు నాకు మాత్రమే ఎందుకు డబ్బు ఇవ్వలేదు అనుకున్నాడే. చూస్తున్నాం కదండి, పేదరికంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, కాస్త డిపాజిట్లు కనబడ్డాక ఇంక తర్వాత మళ్ళీ మర్చిపోతాడు.
ఎవడైనా లోకల్లో ఇది పెద్ద సమస్య. డబ్బు పెరిగితే భగవత్ సేవకు దూరం అయిపోతారు. పూర్వం 2 గంటల పూజ చేసేవాడు, డబ్బు పెరిగే కొద్దీ అబ్బబ్బా సంపాదనకి టైం సరిపోవట్లేదండి అని చకచక ఇళ్ళ హారతి ఇచ్చి వెళ్ళిపోతాడు. 2 గంటల యజ్ఞం అరగంటలోకి దిగుతుంది. హారతులు కూడా మొత్తం నవహారతులు, దశహారతులు, అష్టహారతులు ఇవన్నీ పోతాయి. 16 హారతులు ఒక్క హారతిలోకి దిగుతుంది. ఏమన్నా అంటే టైం సరిపోవట్లేదండి అంటాడు. నీకు ఈ టైం సరిపోలేకుండా ఉండేంత బిజీగా నేను నట్టే పెట్టినవాడు ఆ పరమాత్మ. ఆయనకి సేవ చేయడం మర్చిపోతే మళ్ళీ ఏమవుతాం మనం? పునర్మూషికో భవ అయిపోతాం. బహుశా డబ్బిస్తే నేను కృష్ణుడికి దూరమై పూజ చెయ్యక భ్రష్టుడనై పాడైపోతాననుకుని సంపదలు ఇవ్వలేదేమో. సంపదందుండు తన్ను కావండటంచు అన్నారండో పోతన గారు. సంపదల వల్ల జీవులు గుడ్డివాళ్ళు అయిపోతారు, రోజు చేసే పూజలు మర్చిపోతారు, దానివల్ల ముక్తికి దూరం అయిపోతారు. అందుకనే పరమాత్ముడు తాను ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే విపరీతంగా సంపదలు వాడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. ఎక్కువ ఇచ్చేస్తే వాడు పాడైపోతాడు కనుక. ఒక్క మాట మాత్రం మీకు ఎప్పుడు చెప్పాలి, నేను ఏనాడు నేను యాత్రకి బయలుదేరేటప్పుడు 108 ప్రదక్షిణలు చేయకుండా మా అమ్మవారికి ఒక్కనాడు కదలలేదు. అడగండి ఎవరు. నేను కాళ్ళు సహకరించినంత వరకు మనం బొత్తిగా ముసలివాళ్ళమై పడిపోతే చేయలేం, కానీ ఏమిని అప్పటి వరకు ప్రదక్షిణ చేయవలసిందే. ఎందుకనంటే ఆ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ ప్రదక్షిణే ఇంతమందిని రక్షిస్తున్నది, ఇంతమందిని కాపాడుతున్నది. నీ రక్షణ నా రక్షణ భారం నాది. ఇవాళ ఏదో హడావుడిలో మర్చిపోయామనుకోండి, అజ్ఞానంలో పడి దాని ఎఫెక్ట్ ఎప్పుడోకప్పుడు ఉంటుంది. పరమాత్ముడు ఏం చేయడు, కానీ మనం చేసిన పాపమే మనల్ని కొడుతుంది. ఇవాళ భగవంతుడు కీర్తిచ్చి, ధనమిచ్చి, వాక్కిచ్చి, ముక్తిని పొందే మార్గం చూపించాక ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు. అటు సూర్యుడు ఇటు పొడిచినా కొన్ని పనులు మనం జీవితంలో చేయకూడదట. మనమేమో పొద్దున్న లేవడానికేమో సమయం లేదంటామా, రాత్రేమో 1 గంట దాకా కూర్చొని వాట్సాప్లు చూసుకోవడానికి, పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడడానికి టైం ఉంటుందా? తినడానికి టైం ఉంటుందా? చైనీస్ రెస్టారెంట్లకు వెళ్ళి దరిద్రపు తిండి తినడానికి టైం ఉంటుందా? చెత్త పనులు చేయడానికి టైం ఉంటుందా? నీకు కావాలంటే నీ ఇంట్లో పెళ్ళిళ్ళకి పెటాకులకి టైం ఉంటుందా? కుటుంబంతో గడపడానికి టైం ఉంటుందా? భగవంతునికి సేవ చేయడానికి, యాత్రలు చేయడానికి, భగవత్ కథలు వినడానికి మాత్రం టైం ఉండదా? అందుకని భగవంతుడు నాకు టైం వచ్చిందని నువ్వు మొట్టిగా పడతాడు, యముడిని పంపుతాడు, యమకెంకర్లు వచ్చి పట్టుకుపోతాడు. అప్పుడు నీ కూతురు, నీ కొడుకు, నీ అల్లుడు, లేకపోతే నీ కోడలు, నీ మనవడు, నీ మనవరాలు, నీ బంధువులు ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. పోయే కాలం వస్తే ఎవరు రక్షిస్తాడండి? మా ఇంట్లో వాళ్ళండి ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదండి అన్నారే. రేపొద్దు నువ్వు పోతున్నప్పుడు, ఎవరి దగ్గరికి పోతున్నప్పుడు వీళ్ళు అడ్డుకుంటారా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఎవరైనా యాత్రకు వెడదాం అనుకున్నామండి, ఉజ్జయిని వెడదాం అనుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వలేదు, మా అమ్మాయి వద్దంది, మా అబ్బాయి వద్దన్నాడు అన్నారు. ఇప్పుడు ఉజ్జయిని కాబట్టి ఆపారు. రేపు నీకు పోయే కాలం వచ్చి ఎముడు వచ్చి పట్టుకుపోతాడు. అప్పుడు వీళ్ళు ఎవరైనా నిన్ను ఆపగలరా? ఒక్కడు నిన్ను రక్షించగలడా? నీ కూడా ఒక్కడు రాడు, నీ శరీరం రాదు, నీ పెళ్ళం రాదు, నీ బిడ్డలు రాదు, నీ కర్మ ఒకటి వస్తుంది. కర్మానుగో గచ్చతి జీవయ్యాక, అప్పుడు కర్మ ఒకటే నీ వెంట వస్తుంది. అందుకని ఆ కర్మ రాకుండా సత్కర్మ చెయ్యాలి. వాడేవాడండి అడ్డుకోవడానికి నేను? నీ అమ్మాయికే నువ్వు హాయిగా అక్కడ కూర్చుంటుంది, ఎక్కడో చోట నేను సంపాదించుకుంటోంది, వాళ్ళ పిల్లలు చూసుకుంటోంది. నీ కొడుకు వాడు బాగానే ఉంటాడు, నీ బతికేమైపోతుంది. రేపు పొద్దున్న శరీరం విడిచిపెట్టేస్తున్నావు, కళ్ళు మూసి తెరిచేలో వాయువు వెళ్ళిపోతుంది. వీళ్ళెవరూ మనల్ని రక్షించలేదు. దూరం మే మరణం, నాకు ఎప్పట్లో మరణం లేదు, చాలా కాలం తర్వాత చస్తాను అని అనుకోవద్దన్నాడు కాశీఖండంలో. కాశీఖండంలో స్వయముగా వేదవ్యాసుడు శివశర్మోపాఖ్యానంలో అద్భుతమైన మాట చెప్పించాడు శివగణముల చేత. అది కూడా ఈ మానవులు చాలా పిచ్చాళ్ళు, మేము ఇప్పట్లో చావం, ఈ ఏడాదికి ఉజ్జయిని లేకపోయినా నెక్స్ట్ ఇయర్ వస్తామని అంటాడు. అసలు నెక్స్ట్ ఇయర్కి నువ్వు ఉంటావో లేదో నాకేం తెలుసు, నేను ఉంటానో లేదో తెలియదు. నెక్స్ట్ ఇయర్ ఉజ్జయిని ఉంటుందా? ఉండదు. నెక్స్ట్ ఇయర్ అనేది మనం పక్కన పెట్టండి అంతే. నెక్స్ట్ అనేది ఒట్టి అబద్ధం. అది ఈ క్షణమే మంది. క్షణం తర్వాత ఎవరుంటామో ఎవరుంటామో ఏం తెలుసండి? నిజంగా చెబుతున్నాను, మా బాలకృష్ణ గారికి బాగా తెలుసు. నైమిషారణ్యంలో మాకు సహస్రావధానంలో 5,000 డొనేషన్ ఇస్తానంది ఒక ఆవిడ. ఏది 1999లో. ఏది 5,000 లేవు, ఆవిడ లేదు. ఆవిడ ఉందో లేదో తెలియదు కానీ 5,000 లేవు. మన కళ్ళ ముందు కనపడవు. ఇలాంటివి మన కళ్ళ ముందు ఎంతోమంది చూస్తున్నాం. మనం కన్ను మూసి తెరిచేలోపు మనం అనుకున్న పని చేయకపోతే క్షణం తర్వాత చేయలేం మనం. అందుకని దూరం మే మరణం
యువాకమధునా ధార్యన్న చిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమఘటాం అప్రాప్య హిత్వాదృతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్పురీం ధూర్జటే నాయన నేను ఇప్పట్లో చావను, నాకు మరణం 100 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇప్పుడు నేను ఇంకా కుర్రాణ్ణి యువకుణ్ణి అనుకోవద్దు అని మనస్సులో ఎప్పుడు అనుకోవద్దు. మరణానికి కుర్రాడు ముసలాడు అనే తేడా లేదు. కొంతమంది 10 ఏళ్ళకి చావచ్చు, కొందరు 25 ఏళ్ళకి పోవచ్చు, కొందరు 30 ఏళ్ళకి పోవచ్చు, కొందరికి 100 ఏళ్ళు ఉండొచ్చు. ఎప్పుడు ఎవడు వెళ్ళిపోతాడో తెలియదు. అందువల్ల ఎప్పుడో చస్తాను ఎప్పట్లో చావను అనే ఒక భ్రమని విడిచిపెట్టు. శరీరం పాడైపోయేటటువంటి ఒక కుటీరంట. ఇది ఒక పర్ణ కుటీరం, ఆకులతో తయారు చేయబడిన గుడిసె. గుడిసైనా కాస్త కాలం 10 కాలాలు ఉంటుందేమో, కానీ ఈ గుడిసె ఎప్పుడూ ఉండదు. ఇది జీర్ణమైపోతుంది రోజు రోజుకి. మీ కళ్ళ ముందు మీకే తెలుస్తుంది కదా, కళ్ళజోడు అది లేకపోతే కనపడదు. పొట్టలో నొప్పి, తలకాయ నొప్పి, జుట్టు ఊడిపోవటం, కళ్ళు మంటలు, తినకపోతే నీరసం, తింటే ఆయాసం, పడదు. అనుక్షణం బాధలే. కుర్చీలో కూర్చుంటే ఒక బాధ, కూర్చోపోతే ఒక బాధ. కూర్చోకుండా నిలబడితే కాళ్ళు అగుతాయట, కూర్చుంటే అన్నం మళ్ళీ. నాకు తెలియదు ఇటువేమి. అంత మీరు ఎదురుగుండా కూర్చున్నా ఎవడి కళ్ళు ఎలా ఉన్నాయో భగవంతుడు అన్నీ నాకు చెబుతాడు. ఎవడు ఏ మూల ఏం మాట్లాడుకున్నా నాకు తెలిసిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఈ గందరగోళంలో, ఈ కాస్త గందరగోళంలో, ఈ ముసలితనము, ఈ గందరగోళంలో ఏమిటి, ఇదిగో నేను నన్ను గుడి అంతా తెగ తిరిగేశా, ఎన్ని లింగాలు ఉన్నాయో, ఆ మూలకి తిరిగా ఈ మూలకి తిరిగాను ఒక ఆవిడ చెబితే, అయ్యో నేను వెళ్ళలేదని ఈవిడ బెంగ. పోనీ వెళ్ళిందనుకోండి, ఈవిడ చూడండి పక్క వాళ్ళకి వండరా. గుడి అంతా తిరిగిందిట పాప, ఆవిడ చూసిందిట. చూసి వెళ్ళి పొడుస్తుంది అనమాట కాస్త. ఏమని, ఎన్ని లింగాలు చూసేశానో, అసలు ఎంత ఉందనుకుంటున్నారు గుడి, మీ మొహం మీ జన్మ వేస్ట్, మీకు కనపడలేదు. ఇక చూడండి ఈ విన్నవాళ్ళు, నాకు తెలియలేదండి, మీరు నాకు మోసం చేశారండి అని, లేదా పైకి అనలేకపోయినా మీరు అదృష్టవంతులు అక్క అని, లోపల ఏం అదృష్టం, ఆవిడ ఒక్కతే చూసింది, దిక్కుమాలి నాకు చెప్పలేదు అని తిట్టుకోవడం. లోపల అన్నున్నాయేటండి నిజంగానే తెగ తిరిగేసేట్టు వెళ్ళాను. ఎవరో ఇందాక అలా అనుకుంటున్నట్టుగా నాకు కల వచ్చింది. కాబట్టి ఈ గందరగోళం. తీర్థయాత్రకు రావడం ఒక ఎత్తు, వాడు 3 సార్లు తిరిగాను అంటాడు అన్నమాట. లోపల వాడు ఖాళీగా ఉంది, దేవుడు నన్ను అనుగ్రహించాడు, అక్కడ దాకా గుళ్ళోకి వెళ్ళాను, చుట్టూ 3 సార్లు తిరిగాను. ఇంకెక్కడ వీళ్ళు, మీరు పుణ్యాత్తులు, మేము పాపాత్తులు, మేము వెళ్ళలేకపోయాం. వెళ్ళలేని వాళ్ళకి వచ్చేస్తూ లోపల కసిన వాడి బాధ. అవతల వాడికి దర్శనమైనందుకు ఆనందం కంటే వీడికి అవనందుకు బాధ. గురువు గారు స్టేజీ మీద వాడు 4 సార్లు తిరిగాడు అదృష్టవంతుడని పొగిడితే ఆనందం అనమాట. అదొక గొడవ. ఈలోపు ఎన్ని గొడవలు, ఇవన్నీ మానవుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఈలోపు ఏమైపోతుంది, ఈ శరీరం శిథిలమైపోయి కళ్ళు కనపడక, చెవులు కనపడక ఏ క్షణంలో పోతాడో తెలియదు నాయనా. కాబట్టి శరీరం ఏ క్షణంలో అయినా కుప్పకూలిపోయే ఒక దౌర్భాగ్యపు కుటీరం, పర్ణశాల, పాడైపోయిన తాటాకుల గుడిసె నీ పక్కనే, అంటే ఈ శరీరం పక్కనే యమధర్మరాజు గారు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. ఆ దున్నపోతు మెడలో గంటలు ఉంటాయి. ఆ గంటలు ఠంగ్ 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 అని మోగుతూ ఉంటాయి. ఆ గంట జాగ్రత్తగా విను. వాట్సాప్ ధ్వనులు, సెల్ ఫోన్ ధ్వనులే కాదు, పక్క నుంచి అసలు హెల్ ఫోన్ ధ్వనులు కూడా విను. అక్కడి నుంచి యమధర్మరాజు గారు నీ పక్కన తిరుగుతున్నాడని కనిపెట్టు. అనగా మృత్యువు ఎప్పుడు పక్కనే ఉందని కొంచెం జాగ్రత్త వహించు. నీ శరీరం ముసలితనం వచ్చి పాడయ్యేలోపు యువకుడిగా ఉన్నప్పుడే, యవ్వనంలో ఉన్నప్పుడే, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే కాశీక్షేత్రం వంటి దివ్యక్షేత్రాలకు వెళ్ళి పరమాత్మ దర్శనం చేసుకో. గచ్చేత్ పురీం ధూర్జటే, ఇక్కడ కాశీ వెళ్ళి ఆయన దర్శనం చేసుకో, ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు అని చెప్పాడు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మనం ఎందుకు కడతాం, అప్పుడు ఉద్యోగాలు వ్యాపారాల్లోకి వెళ్ళిపోతుంది. అన్నీ అయ్యాక కొంచెం బుద్ధి వచ్చేసరికి మన శరీరం మన మాట వినదు. శరీరం లావైపోతుంది, పొట్టలు పెరిగిపోతాయి,
కాళ్ళు కదలవు, మోకాళ్ళు నొప్పులు, అందరూ పరిగెడుతూ ఉంటే అయ్యో నేను నడవలేకపోతానని ఏడుపు, మధ్య మధ్యలో ఇది గొడవ, వాళ్ళందరూ నడిచేస్తారు నేను నడవలేదు. మరి యవ్వనంలో ఉన్నప్పుడు నడవచ్చుగా, అప్పుడు నడవం. అప్పుడు కొట్లో కూర్చుని ఎంత వస్తుంది, డబ్బు ఎంత వస్తుంది, ఎఫ్డి ఎంత ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కొట్టాలి, వీటి మీద ఉంటుంది. పిఆర్సీ వేసాడా, మళ్ళీ దీన్ని ఏం చేయాలి, ఎల్ఐసి కట్టి కొంతైనా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడదామా, ఏదో బిజినెస్ చేద్దామా, వీటి మీద దృష్టి ఉంటుంది. అప్పుడు అవన్నీ అయ్యి శరీరంలో శక్తి అంతా ఉడిగిపోయి అనారోగ్యం పాలయ్యాక పశ్చాత్తాపం పొందిన ఇప్పుడు పూర్వంలో యాత్రలు చేయలేము. చేద్దామంటే ఓపిక ఉండదు, శరీరం సహకరించదు, రైలు ఎక్కలేం, దిగలేము. ప్లాట్ఫారం మీద అయ్య బాబు ఎంత పొడుగుందిటండి ప్లాట్ఫారం, మరి ప్లాట్ఫారం పొడుగుండదేటి, అవతల పెద్ద ప్లాట్ఫారం ఆయన పెట్టాడు యమధర్మరాజు గారు. ఆ ప్లాట్ఫారానికి వెళ్ళకుండా నువ్వు మంచి ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకోరా అంటే అప్పుడు చేసుకోకపోతే ఇప్పుడు ఈ ప్లాట్ఫారం అటు ఇటు నడవడానికి ఉపయోగపడదు. మళ్ళీ వీల్ చైరు నిజంగా జరిగిందండి. ఒక ఆవిడ విశాఖపట్నం నుంచి మా తమ్ముడు ఒక ఆవిడని తీసుకొచ్చాడు. ఆవిడని వీల్ చైర్లో కూర్చోబెట్టారు. కర్మకాల ఆవిడ కాలు మీద ఆవిడ కూర్చుంది, ఆవిడ కాలు ఇలా కింద ఉంది, దాని మీద ఆవిడ కూర్చుంది, బాబోయ్ బాబోయ్ అంటుంది. ఆవిడ శరీరాన్ని అంత స్థూలకాయం పాపం అనమాట. ఆవిడ కాలు మీద పొరపాటు కూర్చుండిపోయింది, ఇంకోటి కాలు కూడా కాదు. పునే పద్మాకర్ గారి కాలు మీద ఆవిడ కూర్చుంటే ఈయన గెదగదలు ఆడిపోయి బాబోయ్ అనేవాడు. ఆవిడకి ఆవిడే బాబోయ్ అంది. 6 వచ్చి వారణాసిలో అతి కష్టం మీద ఆవిడ లేపితే ఈ కాలు బయటకు వచ్చింది. ఈలోపు కాలు ఆవిడ శరీరం కింద ఒకటి పచ్చడైపోయింది. నిజంగా జాలి వస్తుంది అనమాట చూస్తే పాపం. అంత శరీరం పెరిగిపోయి అనారోగ్యం పాలైపోయింది. ఎందుకో తెలుసా, ఎప్పుడు నడవకుండా సుఖంగా కుర్చీలో కూర్చుని తినేయటం వల్ల. వాకింగ్ లేదు, యాత్రలు లేవు, వచ్చిన పెన్షన్ కూర్చుని అలా టీవీ సీరియల్స్ చూస్తూ ఫ్రిడ్జ్లో వచ్చి అన్ని వస్తువులు తెచ్చుకు తింటే ఏమైపోతుంది శరీరం. అనారోగ్యంతో వస్తుంది వేరే విషయం పాపం, మనం ఏం చేయలేము. అసలు మన శరీరాన్ని ఏమాత్రం శ్రమ పెట్టకపోతే శరీరం స్థూలకాయం అయిపోతుంది. ఆ కాశీలోనే ఆ వీల్ చైర్ 2గా విరిగిపోయి కింద పడిపోయింది ఆవిడ. అది అదృష్టం ఏంటంటే ఫ్లైట్ ఎక్కే ముందు విరిగింది, అప్పటిదాకా విరగలేదు. అది కొంతలో కొంత నయం అనుకోండి. ఎంత బాధపడ్డారో నేను చూశాను అలాంటి వాళ్ళ పాపం. నేనేం వాళ్ళని బాధ పెట్టడానికి అంటలేదు ఈ మాట సుమా, జాలితో బాధతో అంటున్న మాట ఇది. నేను ఎప్పుడు దెప్పడానికి అన్నాం. అయ్యో ఒంట్లో ఓపికన్నప్పుడు మనం మన శరీరాన్ని పట్టించుకోవటం లేదు, నడవడం లేదు, భగవత్ కార్యాలు చేయటం లేదు. అన్నీ చేసినా కర్మయోగం వల్ల శరీరం వచ్చి పాడైపోతే అది పక్కన పెట్టండి. అసలు మన కర్మయోగం ఏది, మనం ఏమైనా మంచి పనులు చేస్తున్నామా? కాబట్టి ఏం చేయాలి, యాత్రలకి ఎప్పుడో వెడదాం అని కాకుండా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ వెడదామంటే నెక్స్ట్ ఇయర్ అవ్వదు, ఇక నీకు మళ్ళీ ఇప్పటి వరకు రాలేవు, దాని జోలికి వెళ్ళలేవు. ఏ రోజు ఆ రోజే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, తర్వాత అనే వాయిదా మన డబ్బులు పెచ్చ వల్ల, ధనం పెరిగిపోవటం వల్ల అహంకారం పెరిగిపోతుంది. అహంకారం పెరిగిపోతే పనులు పెరిగిపోతాయి, ఈ డబ్బును దాచుకునే పనులు పెరిగిపోతాయి, స్వార్థం పెరుగుతుంది, మన వాళ్ళకి ఇచ్చుకోవాలనే తపన పెరిగిపోతుంది, మనని మనం ఉద్ధరించుకోవాలి, ముక్తి పొందాలి అనే కోరిక తరిగిపోతుంది. అందుకని భగవంతుడు ఆత్మీయులైన భక్తులను కొంచెం జాగ్రత్తగా అట్టే పెడతాడు. ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు, అనవసరమైన సంపద ఇవ్వడు. బహుశా నాకు సంపద పెరిగితే నేను సంపదల వల్ల అంధుండైపోతాను, దానివల్ల ముక్తి పొందను అని భావించి నాకు డబ్బు ఇవ్వకుండా పంపి ఉంటాడు తప్ప, లేకపోతే ఆ పరమాత్ముడు డబ్బు ఇవ్వకుండా ఉంటాడా అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇల్లు పోరుబందర్లో ఉందని చెప్పాను కదా, అది సుధామపురం. అక్కడ ఒక పాడుబడిపోయిన గుడిసె ఆయన ఇల్లు. ఆ ఇంటి ముందు మట్టితో చేసిన ఒక అరుగు ఉండేది, చుట్టూతా తాటాకులతోటి, కుప్పకూలిపోతున్న తాటాకులతో కట్టిన కాంపౌండ్ వాళ్ళ, అది పెద్ద వాళ్ళుట, ఉప్పంటి పడిపోయే ఆకులవి. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఈయన. తీరా చూస్తే అక్కడ ఇల్లు లేదు, తాటాకిల్లు లేదు. ఆ చుట్టూ ఉండేటటువంటి వెదురు కర్రల మధ్యలోకి వచ్చిన తాటాకులతో ఉండవలసినటువంటి గోడ ఏమీ లేవు. ఆ స్థానంలో ఒక అపూర్వ భవనం వచ్చేసింది, పెద్ద భవనం వచ్చేసింది. 7 అంతస్తులు ఉన్నాయి దానికి. పై అంతస్తులో నిలబడిన వాళ్ళు చంద్రుణ్ణి ముట్టుకోవచ్చుట, అంటే అంత ఎత్తుందనమాట ఆ బిల్డింగ్. భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణకాంతోపలోత్పల సౌధములును కలకంఠ సుఖనీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములును. ఆ భవనం ఎలా ఉన్నది, సూర్యచంద్రుల కాంతితో వెలిగిపోతున్నది.
పగటిపూట సూర్యుడిని తాకవచ్చు, రాత్రిపూట చంద్రుడిని తాకవచ్చు అన్నట్టుగా ఉందన్నమాట. అంత కాంతితో నిండిపోయింది. బంగారపు గోడలు దానికి ఉన్నాయి. అందులో పెద్ద పెద్ద విశాలమైన కొలనులు ఉన్నాయి. స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్స్ అన్నమాట. తామర పువ్వులతో ఉన్న కొలనులు అవి. అందులో తోటలు కూడా ఉన్నాయి, ఉద్యానాలు ఉన్నాయి, అందమైన ఉద్యానాలు. హాయిగా విహరించవచ్చు. ఆ ఉద్యానవనాల్లో రకరకాల పెట్టలు, ముఖ్యంగా కోకిలలు చేరి కుహు కుహు అని కూస్తున్నాయి. హంసలు, చక్రవాక పక్షులు ఇవన్నీ అందులో తిరుగుతున్నాయి. దాసదాసీ జనం అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. ఎవరెందుకు తిరుగుతారో తెలియదు. హడావిడిగా అటు ఇటు పరివాళ్ళు తిరిగేస్తూనే ఉన్నారట. కొన్ని చోట్ల మంచి సువాసన వెదజల్లే ధూపములు వస్తున్నాయి. అగరత్తుల కట్ల కట్ల కింద వెలిగించారు. అవి కెమికల్స్ కాదు, అందువల్ల మంచి సువాసన వస్తున్నది. అటువంటి చోట విశాలమైన ఆ భవనంలో, రాజభవనంలో, కోటలా ఉన్నటువంటి ఆ భవనంలో ఒక పరమసుందరీమణి కనపడింది. అలంకరించుకొని, నగలన్నీ పెట్టుకొని, మంచి చీర కట్టుకొని, టిప్పు టాప్పుగా తయారై కూడా కొంతమంది దాసీలు వస్తూ ఉండగా ఒక బంగారు పళ్ళల్లో పువ్వులు, ఒక పళ్ళల్లో నవరత్నాలు, ఇంకో దాంట్లో హారతులు ఇవన్నీ పుచ్చుకుని ఈయన దగ్గరికి వచ్చింది. ఈలోపు ఈయన అనుకున్నాడు, నేను పొరపాటున దారి తెప్పొచ్చానా? కృష్ణుడి దగ్గరికి వెళ్ళే దగ్గర నుంచి నాకు ఇలాంటి కళలే వస్తున్నాయి. ఆ బిల్డింగే నా కల్లో కనపడుతోందా? నేను నిద్రపోతున్నానా? లేకపోతే నేను అలా వెళ్ళగానే ఎవడైనా ఒక దుర్మార్గుడు వచ్చి నా గుడిసెని నేలమట్టం చేసి ఆ గుడిసె స్థానంలో ఇంత భవనం కట్టాడా? ఏం జరిగింది అనుకుంటూ ఉండగా అందులోంచి వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి ఓ సుందరీమణి చక్కగా హారతి పట్టింది ఆయనకి. పూర్వం భర్తలు ఇంటికి వచ్చినప్పుడు భార్యలు హారతి అని ఒకటి పాడేవారు అన్నమాట. ఇప్పుడు వేరే హారతి ఇస్తున్నారు అనుకోండి. గైకో నా విహారతి గౌరీదేవిని పాడేవారు చక్క. అప్పుడు ఆ భర్త గారికి ఎంత ఆనందం వచ్చేస్తుందండి. కృష్ణుడి ఇంటికి రాగానే మత్స్యావతారం ధరించావు, కూర్మావతారం ధరించావు, ఎన్నో పనులు చేసావు అని అందరూ వచ్చి హారతులు ఇచ్చేవారట. అష్టమైష్యులు 8 మంది ఉంటే లాభం, ఒకళ్ళకైతే ఒకళ్ళైనా హారతి ఇస్తారు. అందువల్ల హారతులు అలా చక్కగా ఇస్తూ ఉన్నారట. అలా ఈయన దగ్గరికి వచ్చి ఒక ఆవిడ హారతి ఇస్తూ ఉంటే ఈయన ఎగాదిగా చూసి ఇదేమిట్రా ఈ పరస్త్రీ నాకు హారతి ఇస్తోంది, పోనీ ఆవిడ నాకేం శిష్యురాలు కాదు కదా అనుకుంటూ ఉండగా రండి అంది ఆవిడ. ఆ కంఠం చూస్తే ఎక్కడో విన్నట్టుంది. ఆవిడేమో చాలా ఆశ్చర్యకరమైన సౌందర్యంతో ఉంది. ఆవిడని చూచినట్టు ఉంది, చూడనట్టు ఉంది. ఎంతలో ఆవిడ ఏమండి రండి అంది. ఆ చెయ్యి పట్టుకోగానే అర్థమైపోయింది. నువ్వు నా భార్యలో ఉన్నావు అంటే భార్యలాగా ఉండడం ఏంటంటే బాబు భార్యనే అనగానే అప్పటికి వెలిగింది ఆయనకి. నా దగ్గర ఒక గుప్పెడు అటుకులు తిన్నాడు. తిని తినగానే ₹1 చేతికి ఇవ్వక్కర్లేకుండా, కట్టించని అవసరం లేకుండా, శ్రమ లేకుండా ఇక్కడ ఎంత భవనంతో దాసదాసీ జనాలు, ఉద్యానాలు, చుట్టూత ప్రాకారాలు, సంపదలు, ధాన్యాలు అన్నీ ఇక్కడికి చేర్చి పెట్టాడు. కన్ను మూసి తెరిచేలోపు ఇన్ని సంపదలు ఇచ్చిన కరుణామూర్తి కృష్ణుడు అని కనిపెట్టాడు ఆయన. అది మహాయోగం పట్టింది. నిజంగా ఎంత అదృష్టం అది. ఒకవేళ మనకి స్థలం ఇచ్చినా ఎవడన్నా దానం ఇచ్చాడు అనుకోండి, మీ పోటీ వాళ్ళు బంజారా హిల్స్లోనూ, జూబిలీ హిల్స్లోనూ, ఉప్పల్లోనూ ఓ 200 గజాలు 300 గజాలు ఏ పుణ్యాత్ముడికో బుద్ధి పుట్టి అంత పుణ్యాత్ములు ఈ కలియుగంలో ఉండరు అనుకోండి. ఒకవేళ ఉండి పుట్టినా మళ్ళీ దానికి ప్లాన్ అప్రూవల్, దానికి కాంట్రాక్ట్ ఇవ్వడం, ఈ కాంట్రాక్టర్ మళ్ళీ ఏడిపించకుండా ఉండాలి. ఏడిపించకుండా ఉంటే కదా ఎప్పటికో బిల్డింగ్ వచ్చేది. ఏమీ లేదు ఇక్కడ పరమాత్మని అనుగ్రహం. ఈ పరమాత్మని అనుగ్రహం ఎందుకు వచ్చిందో తెలిసినా ఆయన పానుపు మీద కూర్చోవటం వల్ల వచ్చింది. అది ఆయన పానుపు. అతి మృదువైన తల్పం అది. ఆ తల్పం మీద ఒక్కసారి కూర్చోవడం అంటే మాటల. ఒకసారి ఆలోచించండి. ఆయన కోసం ఉయ్యాల పెడుతున్నారు, ఆయనకి పవడింపు సేవ కోసం పానుపు పెడతారు. ఆ పానుపు మీద ఎవడైనా కూర్చుంటే భస్మం అయిపోతాడు. అదే కృష్ణుడు తలుచుకుని తనంత తాను ప్రేమగా కూర్చోబెడితే వాడికి ఇది ఇంత మహాయోగం వస్తుంది, ఇహ సంపదలు వస్తాయి, ముక్తి సంపద కూడా వస్తుంది. అటువంటి తల్పమే అనల్ప విలాస కళా కమనీయ తల్పం కుసుమ శయనీయం అన్నాడు ఈ మహానుభావుడు భర్తజయదేవుడు. అది అనల్పమైనది, సామాన్యమైనది కాదు. మానవుడికి మోక్షమనే విలాసమును ప్రసాదించే తల్పం. అపూర్వమైన మంత్రపుష్పముతో కూడిన తల్పంటది. అక్కడ కుసుమం అంటే మీరు అనుకున్న ఈ పువ్వులు కాదు, మంత్రపుష్పమే అది. అటువంటి తల్పం అది. ఆ తల్పం జీవులు కేవలం
ఆయన మీద మధుర భక్తి కలిగి నిరత భక్తి కలిగి ఆయన కోసం నువ్వు తప్ప నాకే దిక్కు లేదు అని ఏడిస్తే లభిస్తుంది. అంత తపస్సు చేస్తే కలుగుతుంది. కలిగితే వైకుంఠానికి వెళ్ళిపోతాం. అది అంతటి మధుర భావన రాశాడు ఆయన. అయితే కుచేలుడు లోపలికి వెళ్ళాక ఇంత సంపద వచ్చేదని అహంకరించకుండా పూజామందిరం ఏర్పాటు చేసుకుని కృష్ణుడిని ప్రతిష్ఠించి పూజించాడు. ఇప్పుడు ఆయన కట్టిన ఆ మందిరం లేదు కానీ కృష్ణ విగ్రహం ఉన్నది అక్కడ. శిథిలమైపోయిన ఆలయం ఉంది. ఇప్పటికీ ఆ కృష్ణాలయం కుచేలుడు కట్టించిన ఆలయం మనం చూడొచ్చు. విగ్రహం అదే మంచి ఆలయం. ఇంకా భవిష్యత్తులో మనకు వస్తుందన్నమాట. అక్కడ వాళ్ళు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఒప్పుకోలేదు. లేకపోతే ఎప్పుడో నిర్మాణం అయిపోయేది. నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే అదంతసేపు క్షణంలో చేయగలరు. కానీ అక్కడ వాళ్ళు కోర్టులో వేశారట ఇది మా అండర్ గ్రౌండ్లో ఉండాలని. అందువల్ల అది కోర్టులో ఉండడంలో ఇంతకాలం ఆగిపోయింది. కాశీ చూసారా, కోర్టు కేసు ఆయన దయవల్ల బయటకు వచ్చింది. అద్భుతంగా తయారయ్యింది. మధుర కొద్ది రోజుల్లో రాబోతోంది. అలాగే అయోధ్యకి చెప్పెక్కల సర్వాంగ సుందరంగా తయారయ్యింది. అలాగే అక్కడ కుచేలుడి ఆలయం కూడా తొందరలో కోర్టు కేసుల్లోంచి బయటపడి హాయిగా మనందరికీ కృష్ణుడు కన్నుల పండుగగా దర్శనం ఇవ్వాలని భక్తితో కోరుకుందాం. ఒకనాడు భక్త జయదేవుడు ఇవన్నీ రాసి పద్మావతి చూస్తూ ఉండగానే ఆవిడ చేత నృత్యం చేయించి రాసి కట్టలు పెట్టాడు. మనం ఈ కథ మర్చిపోకూడదు. గురువుగారు వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించారు కదా, వీళ్ళిద్దరూ తిరిగి తమ ఇంటికి వచ్చారు. పరాశరుడు ఇల్లు అది, నిజానికి వీళ్ళ సొంత ఇల్లు కాదు. పరాశరుడు తల్లిదండ్రులు తీర్థయాత్రకి కాశీ వెళ్ళిపోతూ తాళం పక్కింటి పిన్నిగారికి ఇస్తే పిన్నిగారు తాళం ఇస్తే వీళ్ళు ఇందులో మకాం పెట్టారు. వీళ్ళు మకాం పెట్టిన ఒక 2 రోజులకి చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ వచ్చారు. పద్మావతి అనుకుంటూ వచ్చారు. ఆవిడ వచ్చి కూర్చోగానే ఏమ్మా మీ నాన్నగారు ఏం చేసేవారు అని అడిగారు. ఇక్కడ మొదలవుతుంది గొడవ. జయదేవుడు లేడు, పరాశరుడు లేడు. వీళ్ళేదో బయటికి వెళ్ళారు. ఎవరి పనులు వాళ్ళవే కదా. ఈవిడ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చారు. పాపం పద్మావతి సిగ్గుపడింది. తనను ఒక దేవదాసి రంగరాజ్ఞి పెంచింది అనే విషయం చెప్పడానికి ఇష్టం లేక మౌనంగా ఉంది. చెప్పమ్మా మీ నాన్నగారి పేరు చంద్రభట్ట, నారాయణ భట్ట, లేక శాస్త్రి గారా, శర్మ గారా, ఆచార్య గారా అని అడిగితే ఆవిడ మాట్లాడలేదు. వ్యాకరణ పండితులా, వేద పండితులా అంటే ఈవిడ మాట్లాడలేదు. మాట్లాడక పీడించారు 4 సార్లు. ఎంత పీడించినా మాట్లాడకపోతే వాళ్ళకి అనుమానం వచ్చింది. ఓహో ఏ గుళ్ళోనో నృత్యం చేసినట్టుగా నేను చూస్తే తెలుస్తోందండి ఒక ఆవిడ. వెంటనే ఇవిడ చురుగ్గా చూసిందిట. అవునమ్మా నేను కృష్ణాలయంలో నృత్యం చేశాను అన్నది. చిచ్చి మా బతుకంతా వ్యర్థమైపోయింది. కృష్ణాలయంలో ఒక దేవదాసి దగ్గర పెరిగావా, నృత్యం చేసుకునేదానివా, అటువంటి దానిని పరమపూజ్యుడైన జయదేవుడిని పెళ్లి చేసుకున్నావా, ఈ వంశం నాశనం చేసేసావు, వీడు కులాంతరం వ్యవహారం ఇక్కడికి తీసుకొచ్చేసాడో, ఏదో పిచ్చి కులం దాన్ని పెళ్లి చేసుకున్నాడు అని వాళ్ళంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాడు తిన్నగా ఉంటారు కదా, ఇంట్లో అందరినీ రెచ్చగొట్టారు భర్తల్ని. చూశారు పరమ పవిత్రమైన అగ్రహారం ఏమైపోయిందో అని గిల్లారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి సభాపతి గారి దగ్గరికి వెళ్ళేవారు. ఆ రోజుల్లో సభాపతిని ఒక ఆయన ఉండేవాడు అనమాట. వీళ్ళందరికీ ఒక నాయకుడు. ఆయన ఏం చెబితే అది. ఆయన దగ్గరికి వెళ్ళి జయదేవుడు పరమ భ్రష్టుడైపోయాడు, ఒక వేశ్యం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, దాన్ని పెళ్లి చేసుకున్నాడు, వాడిని వెలియ్యాలి అన్నారట. వెంటనే ఆయన ఏం చేశాడు, జయదేవ దీనికి నీ సమాధానం ఏమిటన్నాడు. ఆవిడ పరమ పూజ్యురాలండి, మా గురువుగారు కూడా చెప్పారు, అందుకే పెళ్లి చేశారన్నా సరే ఆవిడ దేవదాసి దగ్గర పెరిగిన మాట నిజమా కాదా? నిజమే అన్నాడు. అలాంటి వాడివి నువ్వు మా ఇళ్లలోకి వచ్చి భోజనం చేస్తావా, మమ్మల్ని పాడు చేస్తావా, మా చుట్టుపక్కల కాపురం పెడతావా? ఎవరక్కడ? వీడిని వెలివేశాం, ఆ ఇంట్లో వీడు ఉండడానికి వీల్లేదు, ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోయినా పర్వాలేదు, లేదా మన దగ్గరికి మొత్తం రావడానికి వీల్లేదు అనగా ఈ పరాశరుడికి కొంచెం కోపం వచ్చింది. నా సొంత ఇల్లు మా నాన్న నాకు ఇచ్చారు, నా ఆస్తిని వదులుకుని పెడతానా? చచ్చినా వెళ్ళను, ఈ ఇల్లు నాది, ఎవడొస్తాడో రండి అన్నట్ట. ఈ రోజు నుంచి ఈ అగ్రహారంలో ఒక చాటింపు వేస్తున్నాం. ఈ ఇంటి వాళ్ళని మన ఇంటికి రానివ్వకూడదు, వాళ్ళ గడప మనం తొక్కకూడదు, మన గడప వాళ్ళు తొక్కకూడదు, వాళ్ళ ఇంటికి మంచినీళ్ళు వెళ్ళడానికి వీల్లేదు, మన చుట్టుపక్కల ఉన్న ఏ చెరువుల్లోనూ కూడా వాళ్ళు దిగడానికి వీల్లేదు. సముద్రం అంటావా మన ఎలాగో కాపలా కాయలేము, మిగతా ఏ ప్రాంతంలోకి వాళ్ళు రావడానికి వీల్లేదు, పొలాల్లోకి రాకూడదు, స్థలాల్లోకి రాకూడదు, జలాల్లోకి రాకూడదు, ఇది కఠోర నియమం. మన ఇంటి నుంచి వాళ్ళకి పచ్చి గంగ వెళ్ళకూడదు అని చాటింపు వేయించాడు సభాపతి. పాపం జయదేవుడు ఖిన్నుడైపోయాడు.
పద్మావతి అయితే బెంగే పెట్టుకుంది. బహిష్కరణ చేశారండి ఒక విధంగా, సామూహిక బహిష్కరణ.